రాష్ట్ర బంద్లో భాగంగా విశాఖలోని మద్దెలపాలెం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించాయి. విశాఖలో బంద్కు సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. రాష్ట్రంలోని ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలతో సహా మొత్తం వామపక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి జేఏసీ ఇవన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈ ఉద్యమం జరుగుతోంది. ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగినటువంటి ఘటన కూడా ఈ ఉద్యమానికి తీవ్రతరం కావడానికి కూడా ఒక ప్రధాన కారణమైంది. ప్రస్తుతం మనతో పాటు వామపక్ష నేతలు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కొంతమంది వామపక్ష నేతలను కనీసం ఉద్యమంలో పాల్గొనేందుకు కూడాను రానివ్వకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మద్దిలపాలెం జంక్షన్లో ఉంది. ప్రస్తుతం మనతో పాటు వామపక్ష నేతలు ఉన్నారు. చెప్పండి మేడం, ఇదంతా ఉద్యమం చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? కొద్దిసేపటి క్రితమే వామపక్ష నేతలు కూడా కనీసం ప్రత్యేక హోదా మీద తమ గళాన్ని వినిపించడానికి రావడానికి వాళ్ళంతా ప్రయత్నం చేశారు. అటువంటి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా భావిస్తుంది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పోలీసులు చాలా అంటే ఈరోజు ప్రజాస్వామ్య విలువలు కూడా మంట గెలిసే పరిస్థితి. అసలు కార్యకర్తల నాయకులు వచ్చారు, మామూలు ఇంకేమీ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే వెంకయ్య నాయుడు గారు బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆగ్రహానికి గురికాపు తప్పదు. ప్రత్యేక హోదా ఇచ్చేటంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే మరో వామపక్ష నేత ఉన్నారు. చెప్పండి, ఈ పోలీసులు కొద్దిసేపటి క్రితం కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు మీరంతా కూడా? ఇదంతా కూడా అధికార ప్రభుత్వం హయాంలో ఉంటూ మేము కేవలం వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీనే బలపరచమంటున్నాం తప్పితే వేరేదని మేము కోరట్లేదు. ఆ రోజున ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్లోని మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి అన్న మాటనే మేము ఈరోజు అడుగుతున్నాం, కానీ ప్రత్యేక ఏది కూడా కోరడం లేదు. ఈ విషయం పైన ఈ ధర్నాకు ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ స్కూళ్ళన్నీ కూడా నిన్నటి వరకు కూడా వాళ్ళంతా కూడా సొంతంగానే స్కూల్కి సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ధర్నా కోసం చెప్పి రోడ్డు మీద వచ్చేసరికి కూడా పోలీసులు ఏ కార్యక్రమం కూడా తలపెట్టకుండా అరెస్ట్ చేయమన్నది ఈ దుర్మార్గం అని చెప్పేసి ఈ సభముఖం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది కేంద్రం అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను ప్రధానమంత్రి. దీని మీద ఏ విధంగా మీరు అంటే వామపక్షాలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాయి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారో తప్పించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో చిత్తశుద్ధి అనేది మాత్రం ప్రదర్శించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు ప్రారంభించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తే అన్ని వర్గాల వారు కూడా వారు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడమే కాకుండా వారు సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, పరిశ్రమలో పెడతాం అనేసి అని చెప్పి, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అన్ని వర్గాల వారికి ఒక మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా రావాలి. వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతో అన్ని ప్రజా సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైనటువంటి పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే అభిప్రాయం ఉంది. ప్రత్యేక సాధన ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు ఎప్పటికైనా మానుకొని ప్రత్యేక హోదా సాధన విషయంలో తగినంత కృషి చేయాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం, మరింత బలోపేతం చేసి మొత్తం అందరినీ ప్రజలను కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి కూడా ఇక్కడ వామపక్ష నేతలు కానీ ఉద్యమ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ.